అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశము మన రాష్ట్ర అధ్యక్షులు, మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో విజయవాడలో నిర్వహించడం జరిగింది. మరి ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ యొక్క సమావేశంలో అనేక అంశాలను కులంకుశంగా చర్చించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రాష్ట్ర పరిస్థితులపై చర్చించడం జరిగింది. మరి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై మరి చర్చించడం జరిగింది. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో మరి రైతులు పడుతున్న ఇబ్బందులపైన, మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకందరికి కూడా హామీలు ఇచ్చి మరి ఆ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకోకుండా రైతులందరినీ కూడా విస్మరించిన పరిస్థితిలో మరి ఈ రాష్ట్రంలో రైతన్నలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నుంచి మరి వాళ్లకు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదని చెప్పి మరి అనేక అంశాల మీద కూడా మరి నిన్న పిఎస్సిలో చర్చించడం జరిగింది. మరి అదే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన పైన కూడా కులంకుశంగా చర్చించడం జరిగింది. ఎందుకంటే మరి ఇవాళ అమరావతి అని చెప్పి మరి వేల కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి మరి ఈరోజు మరి వాళ్లకు ఏదైతే కాంట్రాక్టర్స్ ఉండారో వాళ్ళ అనుయాయులకు మరి ఈరోజు ఆ కాంట్రాక్టర్లను కట్టబెట్టి మరి ఈరోజు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి మరి ఆ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో మరి ఆ కాంట్రాక్టర్లకు చెల్లించి మరి ఇన్ రిటర్న్ మరి ఆ 10% మరి నేరుగా మరి లోకేష్ ఖాతాలోకి వచ్చే పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఈ రకంగా అన్ని అంశాల్లో కూడా ఈరోజు అవినీతి జరుగుతుంది. మరి దీని మీద కూడా కులకుశంగా నిన్న పిఎస్సిలో చర్చించడం జరిగింది. మరి అదే కాకుండా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలైతేమి, అత్యాచారాలైతేమి మరి అవన్నీ కూడా మహిళలకు భద్రత లేకుండా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. మరి ఎక్కడ కూడా మహిళలు ఒంటరిగా వెళ్ళే పరిస్థితి లేదు. చిన్న పిల్లలనక కూడా చూడకోకుండా మరి వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితులపైన కూడా నిన్న పిఎస్సిలో కులకుశంగా చర్చించడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్గా పెట్టుకొని మరి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి దొంగ కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి మరి ఏ రకంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల్ని కూడా వదలకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సమీపంగా ఉండే నాయకులందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి మరి వాళ్ళకందరికీ కూడా జైలు పాలు చేసిన పరిస్థితి పైన కూడా మరి చర్చించడం జరిగింది. మరి అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి కూడా బలోపేతం చేయాలి. మరి అదేవిధంగా కమిటీలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా మరి పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి బలోపేతం చేసుకుంటూ అని చెప్పి కూడా మరి దీని మీద కూడా చర్చించడం జరిగింది. మరి అదే కాకుండా మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ మరి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా. మరి ఖచ్చితంగా మరి ఈరోజు జిల్లా స్థాయిలో మరి ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది, నియోజకవర్గ స్థాయిలో కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి అదే కాకుండా మండల స్థాయిలో కూడా మరి ఇవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి అదే రకంగా
గ్రామ స్థాయిలో కూడా మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా మరి రాష్ట్ర అధ్యక్షులు మరి అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మరి పిఎస్సి మెంబర్స్ కూడా మరి దాంట్లో భాగస్వాములై మరి ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి కూడా తీసుకువెళ్ళాలి, మరి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మరి ప్రజలకు చేరువ చేయాలని చెప్పి కూడా చర్చించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.